ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ శ్రీనివాసుని ఆశీస్సులు కలిగి ఉండాలండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. నేనైతే 7వ శనివారం కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మొదటి నుంచి 7 వారాల వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను. అలానే 8వ వారం కూడా నేను చేసుకుంటానండి. ఎందుకంటే దేవుడికి 7 వారాలతో పాటు వడ్డీ కూడా ఇష్టం కదా, అందుకని 8 వారాలు కంపల్సరీ చేసుకోవాలి. 7 వారాల ప్రత్యేకత ఏమిటంటే దేవుడికి 7 సంఖ్య అనేది ఇష్టం కాబట్టి ఆ రోజు ఇంకా ప్రత్యేకమైనగా చేసుకుంటాం అన్నమాట. ప్రతి ఫస్ట్ నుంచి మొదటి 6 వారాల వరకు 2 కుందుల్లో 7 ఒత్తులు పెట్టి వెలిగించుకోవచ్చు. 7 వారాలు వ్రతం అప్పుడు 7వ వారం కంపల్సరీ 7 కుందులు పెట్టి వెలిగించుకోవాలండి. నేనైతే వెలిగించుకున్నాను. 7 రకాల పువ్వులు, 7 రకాల పళ్ళు, 7 రకాల అన్నీ 7 అనే వస్తువులు ఉండాలండి. నేనైతే కుందులే పెట్టి వెలిగించుకున్నాను. రకాల పువ్వులు కూడా తెచ్చుకున్నాను. అయితే నేను ఒక 2 రకాల నైవేద్యాలు చేశానండి. ఒక 4 రకాల పళ్ళు పెట్టాను. మనకి ఎంత ఉంటే అంతండి. దేవుడు అది పెట్టాలి ఇది పెట్టాలని అడగరు కదా, మనకి ఎంత దేవుడికి పెట్టాలనుకుంటే అంత పెట్టుకోవచ్చండి. నేనైతే 7వ శనివారం కంప్లీట్గా పూర్తి చేసుకున్నానండి. 8వ శనివారం కూడా చేసుకోవాలి, అది కూడా మీకు వీడియో పెడతానండి. ఈ 7 వారాలు శనివారాలు ఏంటంటే ప్రత్యేకత అంతా కష్టాలు ఎన్నున్నా బాధలు తొలగిపోతాయండి 7 వారాల వ్రతం అనేది. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. లాస్ట్ కొబ్బరికాయ అది కొట్టుకున్నాను. ఈ దేవుడిది మనం ఏది అనుకుంటే ఇల్లు, సంతానం, సుఖశాంతులతో ఉండాలనుకొని ఏది అనుకుంటే అది మనం కోరుకొని ముడుపుగా కట్టుకొని తర్వాత 8వ శనివారం ఏదో గుళ్ళోకి వెళ్ళి ఆ ముడుపు అనేది వేసుకోవాలండి. చాలా అంటే చాలా ప్రత్యేకతమైందండి. 7 శనివారాలు కంపల్సరీ చేసుకోండి చేసేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసుకున్నాను. నాకైతే పాజిటివ్గానే అనిపించింది. మీరు కూడా చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కూడా కలగాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. 7 శనివారాలు అంటే చాలా ప్రత్యేకత నియమాలతో ఉంటాయండి. 7 వారాలు శనివారాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి కలశం పూజ, నిత్య పూజ లాగా చేసుకోవచ్చండి. 7 వారాలు కలశ పూజ చేసిన వాళ్ళు ఇంకా నియమనిష్టలతో కంపల్సరీ బాగా ఉండాలండి, నియమనిష్టంగా ఉండాలి. 7 వారాలు మామూలుగా శనివారం పూజ చేసుకోవచ్చండి. 7వ వారం ప్రత్యేకంగా దేవుడికి 7 రకాల అన్ని 7 సంఖ్య వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇవి 7వ వారం అయితే ఇంకొంచెం బాగా చేసుకున్నానండి. ఒకటి ఏంటంటే ఉపవాసం ఉండాలండి. నేను యథాస్థితిగానే ఉపవాసం లేనండి, అదొకటే కొంచెం హెల్త్గా అనిపించింది. 8వ వారం మాత్రం కంపల్సరీ ఉపవాసం ఉండి చేసుకుంటానండి. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు కదండి, అందుకనే చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఏంటంటే నేను ఉపవాసం ఉండాలి అనుకున్నాను కానీ కుదరలేదండి, అందుకే నేను చేయలేదు. నెక్స్ట్ వారం అయితే కంపల్సరీ చేసుకుంటానండి. ఈ దేవుడు పూజ చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి మనకంతా సుఖశాంతులతో ఉంటుందండి. డెఫినెట్గా చేసుకోండి చేయలేని వాళ్ళు. ఇంకా నా పూజా విధానం ఏదైనా లోటుపాట్లు ఉంటే నన్ను చూడండి, ఏమైనా కామెంట్లో చెప్పండి. ఓకేనా, నేను అది సరి చేసుకుంటాను నెక్స్ట్ టైం. ఓకేనా, బాయ్ బాయ్.